నవరత్న ధారణ గురించి అనేక జ్యోతిష గ్రంథాలు మనకి తెలియజేస్తూ ఉన్నాయి. నవరత్న ధారణ వల్ల గ్రహాల యొక్క పాజిటివ్ ఎనర్జీస్ మనకి లభించటం వల్ల సమస్యలు క్రమంగా తొలగిపోతాయని అన్ని జ్యోతిష గ్రంథాలు అంగీకరిస్తున్నాయి. ముఖ్యంగా నవరత్నాల ఉంగరం వల్ల అనేక సమస్యలు క్రమంగా నశిస్తాయని అనేక గ్రంథాలు మనకు తెలియజేస్తూ ఉన్నాయి. శాస్త్రోక్తంగా నవరత్న ఉంగరాన్ని కనుక తయారు చేయించి ధరించినట్లయితే జీవితంలో ఉండే అన్ని సమస్యలు కూడా క్రమంగా తగ్గిపోయే అవకాశం ఉంటుంది. కాలసర్ప దోషం ఉండేటువంటి వాళ్ళు ఖచ్చితంగా నవరత్నాల ఉంగరం ధరించాలి. అంటే జాతక చక్రంలో అన్ని గ్రహాలు రాహు కేతు కానీ కేతు రాహు మధ్య కనుక ఉన్నట్లయితే వారు నవరత్నాల ఉంగరాన్ని కనుక ధరించినట్లయితే నవగ్రహాల యొక్క పాజిటివ్ ఎనర్జీస్ ప్రాప్తించటం వల్ల వీరికి సమస్యలు తగ్గిపోయే అవకాశం అధికంగా ఉంటుంది. ఈ నవరత్నాల ఉంగరాన్ని ఎలా పడితే అలా తయారు చేయకూడదు. ఒక పద్ధతిని మన ప్రాచీన గ్రంథాలు తెలియజేశాయి. దాని ప్రకారం నవరత్నాల ఉంగరాన్ని 3 వరుసలతో తయారు చేయించాలి. దానికి ఈశాన్యంలో పచ్చ, తూర్పులో వజ్రం, ఆగ్నేయంలో ముత్యం, ఉత్తరంలో కనక పుష్యరాగం లేదా పుష్యరాగం, మధ్యలో కెంపు, వాయువ్యంలో వైఢూర్యం, దక్షిణంలో పగడం, పడమరలో నీలం, నైరుతిలో గోమేధికం. ఈ విధంగా రాళ్ళని అంటే అన్నీ ఒకే సైజు గల రాళ్ళని అమర్చి ఉంగరాన్ని తయారు చేయించి దానికి జపాలు కనుక చేయించుకొని ఒకవేళ జపం చేయించడానికి ఆర్థిక స్తోమత లేనటువంటి వాళ్ళు అంటే నవరత్న జపం నవగ్రహ జపం చేయించడానికి ఆర్థిక స్తోమత లేనటువంటి వాళ్ళు పూజ కనుక చేయించుకొని శివాలయంలో కానీ ఏదైనా ఇష్టదేవత ఆలయంలో పూజ చేయించుకొని ముహూర్తం చూసుకొని కుడి చేతి ఉంగరం వేలికి ధరించాలి. ఈ నవరత్నాల ఉంగరాన్ని బంగారంలో తయారు చేయించాలి. వెండిలో కనుక తయారు చేయించుకున్నట్లయితే అంత ప్రయోజనకరం ఉండదు. కుడి చేతి ఉంగరం వేలికి ఒక శుభముహూర్తంలో ధరించాలి. అదేవిధంగా ఈ నవరత్నాల ఉంగరాన్ని ఎవరైనా ధరించవచ్చు, స్త్రీలు కానీ పురుషులు కానీ. కొంతమంది స్త్రీలు నవరత్నాల ఉంగరాన్ని ధరించకూడదని చెప్తున్నారు. అది కరెక్ట్ కాదు. స్త్రీలు కూడా నవరత్న ఉంగరాలను కానీ నవరత్న లాకెట్ కానీ ధరించవచ్చు. అదేవిధంగా ముఖ్యంగా సర్పదోషం కాలసర్పదోషం ఉండే వాళ్ళకు వీళ్ళు మాత్రం ఖచ్చితంగా ఈ ఉంగరాన్ని ధరించాలి. ఎంపిక చేసిన రాళ్లల్లో దోషం అనేది ఉండకూడదు. అంటే విరిగిపోయిన రాళ్ళు, మచ్చలున్న రాళ్ళు, చెత్త ఉన్న రాళ్ళు పెట్టకుండా మంచి క్వాలిటీ ఉన్న నవరత్నాలు ఎంచుకొని మనం ఈ ఉంగరాన్ని తయారు చేయించాలి. శరీరం వైపు నీలం ఉండేటట్లు, గోళ్ల వైపు వజ్రం ఉండేటట్టు మనం చేతికి ధరించాలి. ఈ విధంగా కనుక చేసినట్లయితే సమస్యలు అనేవి క్రమంగా నశిస్తాయి.